కాంగ్రెస్ ఏపీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. అమరావతిపై సజ్జల మరోసారి నోరు పారేసుకున్నారు. ఏపీ మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను సమర్థిస్తూ సజ్జల మాట్లాడడం వివాదాస్పదమవుతుంది. పిశాచులు, రాక్షసులు అంటూ సజ్జల అక్కసు వెళ్లగక్కారు. ఇక నిరసనలు చేసిన మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాని ఏమంటే పిశాచాలు కూడా ఇట్లా చేయమో, రాక్షసులు అనలే, ఇదంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగింది, భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకుంటుంది, కమ్ముకుని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇక సజ్జల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అడుగుదాం. అలాగే విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ పూర్ణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దినేష్, మీరు చెప్పండి, మొత్తం కూడా వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఏపీ మహిళలను కించపరుస్తూనే వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ చూస్తే మనకి సజ్జల కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. సో అక్కడ ఎలాంటి పరిస్థితి, సిచ్యువేషన్ నెలకొంది? థ్యాంక్ యూ. మొత్తం మీద అమరావతికి సంబంధించినటువంటి మహిళల్ని కించపరచడం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి మహిళ కూడా బాధపడే పరిస్థితి. ఏదో అమరావతి రైతుల్ని లేకపోతే అమరావతి మహిళల్ని అన్నట్టు కాకుండా ప్రతి మహిళను కూడా అన్నట్టు భావన చేసే పరిస్థితి. చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, అమరావతి మహిళల్ని కించపరుస్తూ మొన్న ఒక టీవీ షోలో మాట్లాడారు. ఈరోజు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది. శంకర్ జాతి వాళ్ళని ఇట్లా అని ఏమనిపిస్తుంది? అలాంటి వాళ్ళని ఫస్ట్ ఉరి తీయాలనిపిస్తూ ఉంది మాకు మహిళలకు అందరికీ. ఎందుకంటే అమరావతిని మాట్లాడి ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తులు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే అలాంటి వాళ్ళని ఏం చేయాలో మేమే అసలు ఆలోచించుకోలేకపోతున్నాము. అమరావతి అంటే దేవతలు ఉన్నారు అనేసి అని చెప్పారు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వీళ్ళు వరుసపెట్టి ఆడవాళ్ళని వేసేలు అంటున్నారు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి బ్రతికే హక్కు కూడా లేదని మేము మహిళలందరూ చెప్తున్నాము. ఈ రోజు సాక్షి పేపర్ పెట్టుకొని భారత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎంత నీచంగా చేస్తున్నారంటే అలా నీచమైన పనులు చేస్తున్న వాళ్ళని ఫస్ట్ శిక్షించాలనేసని భారతదేశంలో మహిళలందరూ నిన్న మేము వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. మా నాయకులందరూ కలిసి ఇచ్చాం సానుభూతిగా. ఈ రోజు మళ్ళీ మాట్లాడడం వల్ల ఈ రోజు సాక్షి పేపరు రావడం జరిగింది ఇక్కడికి. మనం సాక్షి ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు, మీరు చెప్పండి. ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన దానికే యావత్ భారతదేశంలో ఉండే మహిళలందరూ కూడా ఈరోజు అవమానంగా ఫీల్ అయ్యి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భార్య లేదా, చెల్లి లేదా, అక్క లేదా, అమ్మ లేదా, వాళ్ళందరూ కూడా వేసులుగానే అతను అనుకున్నట్టే కదా మహిళలందరినీ వేసులు అన్నారు. కాబట్టి ఈ రోజు సజ్జల మాట్లాడితే వాళ్ళ పెళ్ళామైనా, వాళ్ళ కూతురైనా, అమ్మైనా, అక్క అయినా, చెల్లైనా, వాళ్ళ బంధువులైనా అందరూ కూడా ఆ కోవలకే వస్తారు. కాబట్టి వాళ్ళు వేసే గృహాలు నడుపుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు పరిపాలన సాగించిన నాయకులు వాళ్ళ నోట్లో ఇట్లాంటి మాటలు వస్తున్నాయంటే ఈ 5 సంవత్సరాలు కూడా వేసే గృహాలు నడుపుకొని ఏమన్నా వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించినారా అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు అమరావతిలోనే కదా పరిపాలించారు. ఈ రోజు అక్కడ వేసులు ఉండారని చెప్పడం అనేది వాళ్ళ నోటికి దబ్బనం ఎత్తుకొని కుట్టేయాలండి, లేకపోతే అవదు. అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా అమరావతిలో మహిళలకు జరిగిందని ఎక్కడ కూడా ఫీల్ అవ్వడం లేదు. కానీ యావత్ భారతదేశంలో ఉండే మహిళలందరూ కూడా ఈ రోజు వేసుల కింద వాళ్ళు చిత్రీకరించిన దానికి భారతి రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎక్కడ వీధుల మీద కూడా తిరగనివ్వకూడదు. మహిళలందరం కూడా మేమందరం అదే కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే ఆ మహిళలంటే మమ్మల్ని అన్నట్టే. కాబట్టి ఈ రోజు ప్రతి మహిళ కూడా రోడ్డు మీదకి వస్తుంది. నిన్న సాదాగా ఉండింది, ఈ రోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి మహిళలందరూ వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహనీయుడు, మహిళల్ని దేవతలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ మనుషుల దగ్గర మమ్మల్ని వేసులుగా చిత్రీకరిస్తున్నాడంటే దాన్ని ఏమనాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దీని మీద కఠినమైన శిక్ష పడాలి, అన్నోళ్ళందరినీ కూడా ఉరిదీయాలని చెప్పి అసలు ఎందుకు ఇట్లంతా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఈరోజు గత
సంవత్సర కాలంగా కూడా కూటమి పరిపాలన చూసి ఓర్చుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్న జూన్ 4వ తారీఖు నుంచి కూడా మరి ఇలాంటి దౌర్జన్యాలు దుర్మార్గపు చర్యలకు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి రైతు మహిళలంతా కూడా ఎంతో ఒక సంవత్సర కాలం పాటు పోరాటం చేసి అమరావతిని నిలుపుకొని మోడీ ద్వారా మళ్ళా వచ్చి శంకుస్థాపన చేశారంటే అదంతా కూడా వాళ్ళ కష్టం. మరి దాన్ని కూడా వీళ్ళు ఈ రోజున గుర్తించకుండా మరి వాళ్ళు అసూయతో ఎట్లయినా కూడా ఈ మనోభావాలు దెబ్బతీయాలి, మహిళల మనోభావాలు దెబ్బతీయాలి. మహిళల మనోభావాలు దెబ్బతీసే దానివల్ల మరి రాష్ట్రం అంతా కూడా బాధపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే మహిళలు చైతన్యపూరితంగా ఉండి వైసీపీ దురాగతాన్ని ప్రశ్నించడం అనేది జరిగిన నేపథ్యంలో వాళ్ళని ఈ రకంగా చేస్తున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ మహిళల వల్లే కదా మళ్ళా ఇంత మేమంతా కూడా కోల్పోవడం కూడా 11 సీట్లు రావడం కూడా మహిళలు చేసినటువంటి ఆ త్యాగాలు కానివ్వండి, చైతన్యం కానివ్వండి, ప్రజలంతా చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూశారు. చూసి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. 11 సీట్లకే పరిమితం చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా 100% మన మహిళలు చేసినటువంటి అటువంటిది ఈ రోజున వాళ్ళని కించపరచడం అనేది ఈరోజు ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందనేది మన పురాణాలు చెప్పేది. అటువంటిది ఈ రోజున తల్లిని లెక్కలేదు, చెల్లి లెక్కలేదు. మరి ఈరోజు మహిళలను కూడా వాళ్ళు ఎప్పుడైతే సత్యాగ్రహాలు చేస్తున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళని గౌరవించకుండా వాళ్ళను వేసలు అన్నాడు, తర్వాత వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వాళ్ళను అక్రమంగా కూడా జాకెట్లు చించడం, లాగడం, అప్పుడు వాళ్ళు ధర్నాలు చేసేటప్పుడు సత్యాగ్రహాలు చేసేటప్పుడు కూడా వాళ్ళని దారుణంగా హింసించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిలబడి మరి అమరావతిని మళ్ళా మాకు రాజధాని కావాలని మళ్ళా పునఃశంకుస్థాపన చేయించుకున్నారంటే అది వాళ్ళ యొక్క పతివ్రత ధర్మం కానివ్వండి, వాళ్ళ పోరాట పటిమకు నిదర్శనం. ఆ పోరాటాన్ని ఈ రకంగా ఒక మహిళ పోరాటం చేసి వాళ్ళు ఒక రాష్ట్ర రాజధాని కోసం అంతగా చేస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మనసులో ఉండే కోరికలను అర్థం చేసుకోవాలి ఒక నాయకుడు అంటే. అలా కాకుండా ఇలా మాట్లాడడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? దానిలోనే తెలుస్తుంది ఆయన నాయకుడు కాదని. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అమరావతి మహిళల పట్ల, ఆయన గతంలో భువనమ్మ గారిని ఇట్లనే వ్యాఖ్యలతో అవమానించారు, భూస్థాపితమైపోయింది, 11కు పడిపోయారు. ఇప్పుడు అమరావతి మహిళలతో పెట్టుకుంటున్నారు, అంతు లేకుండా పోతారు. ఇది ఒక్క సీటు కూడా వస్తుందో లేదో అనేది కూడా డౌట్. అండ్ గత 4 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళు కూడా అక్కడే కదా ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూడా అక్కడే కదా ఉన్నింది. ఇప్పుడు ఆయనకు కూడా అదే వర్తిస్తుందా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అంత పెద్ద వ్యక్తిగా ఉన్న సీఎం హోదాలో గత ప్రభుత్వంలో సీఎం హోదాగా ఉన్న ఆ వ్యక్తి ఆయన ఎక్కడున్నాడనే విషయం కూడా మర్చిపోయి, అంటే గత 4 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయన గుర్తురాలేదా? వచ్చిన 1 సంవత్సరంలోనే గుర్తొస్తుందా? దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఆయన తల్లి చెల్లే కాదు, ఊర్లో ఉన్న మహిళల పట్ల కూడా ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఆయన ఒక సైకోపాలనతో ఎలా ముందుకెళ్తున్నాడు. అదే కాకుండా పోనీ అయిపోయిందా అనుకుంటే ఈరోజు సజ్జల గారిని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సంకర జాతి వాళ్ళు అనడం, ఇట్లా మళ్ళీ కించపరిచి మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని చూసి ఏమనిపిస్తుంది? ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆయన తప్పు అయిపోయింది, ఏదో క్షమాపణ చెప్తాడని అందరూ కూడా ఊహించారు. అలా కాకుండా ఆయన కూడా ఇలా మాట్లాడుతున్న చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేబీ ఆయనే శంకర్ జాతి ఏమో అనిపిస్తుంది. మాకు మహిళలకైతే అన్న వ్యక్తే ఆ జాతికి చెందినవాడేమో అనిపిస్తుంది. ఒకటే, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి వచ్చి మాట్లాడేటప్పుడు మళ్ళీ దాన్ని అలా అనడం వల్ల దేశంలో కానీ మన ఆంధ్రాలో కానీ శాంతి భద్రతలు ఏమవుతాయి? మహిళలతో పూర్తిగా మహిళల పట్ల వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మాకేం అయ్యేది, ఆయన అన్నంత మాత్రం ఇక్కడ మహిళలు ఎవరు చెడ్డవాళ్ళు అయిపోరు. బట్ వాళ్ళ బుద్ధిని ఇంకొంచెం మేము ఇలాంటి వాళ్ళమని చెప్పి వాళ్ళే బయటకు వస్తున్నారు, వాళ్ళే ఆ జాతికి చెందిన వాళ్ళు. సజ్జల మాటలను వింటుంటే ఏమనిపించింది? సజ్జల ఈరోజు ఆయన గారు మాట్లాడే విధానం చూస్తుంటే అసలు మహిళలు అంటే అందరికీ గౌరవించే వాళ్ళుగా ఉంది. ఈరోజు అమరావతిలో ఉండే వాళ్ళంతా వేసులైనప్పుడు అప్పుడు ప్రపంచం మీద ఉండే వాళ్ళు అందరూ ఆడవాళ్ళందరూ వేసులేనా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? కొంచెమన్నా కామన్ సెన్స్ అన్నా ఉండాలి వాళ్ళకి. ఒక మగవాళ్ళగా పుట్టిన తర్వాత వాళ్ళ సంసారాన్ని ఒక ఆడబిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వృద్ధి చేసుకునే ఒక గొప్పమైన ఉన్నతమైన ఒక దేవతామూర్తిగా చూసే ఒక మహిళని ఒక వేసులుగా పోల్చడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రాష్ట్రాన్ని కించపరచడం కదా. రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం, ముఖ్యంగా సజ్జలు వచ్చి క్షమాపణ చెప్తారని అందరూ కూడా అనుకున్నారు అక్కడ ఉండే. అదే ఆయన ఇట్లా మాట్లాడినప్పుడు ఏమనిపించింది? ఇది ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క అజెండా వేరుగా ఉంది.
ఎందుకంటే ఈరోజు మహిళల్ని ఏ విధంగా మాట్లాడారు చూసాం. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రులుగా వెలగబెట్టిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రమాణం చేసిన వ్యక్తులు ఏ విధంగా మాట్లాడారు చూసాం. ఇప్పుడు మేము ఒకటే కోరుతాం, కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాచార శాఖ ఏదైతే వెంటనే కూడా ఆ టీవీ ఛానల్ని బ్యాన్ చేయాలి, అదేవిధంగా ఆ పత్రికను కూడా బ్యాన్ చేయాల్సిందిగా కూడా ఈరోజు ఇక్కడ మహిళల యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకున్న మీదట మహిళలను గౌరవించాలి అనే దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కూడా ఆ యొక్క వీళ్ళ టీవీ ఛానల్ కానీ ఇది కానీ బ్యాన్ చేయాలి. ఈరోజు చూస్తే ఎన్టీ రామారావు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం చూసాం. చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ కూటమి కూడా మహిళల పట్ల అనేక కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రశాంతమైన రాష్ట్రంలో రాక్షస మనస్తత్వం గల వీళ్ళు ఏ విధంగా ఈ చూపిస్తూ ఉన్నారో మనం చూస్తాం. కాబట్టి ప్రజలు తగిన విధంగా గుణపాలు వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతీదేవి ప్రజలకు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్ర ప్రాంతం మహిళలందరూ కూడా చైతన్యవంతులు. ఆ చైతన్యం ఇప్పటి నుంచి కాదు, ఆ అమరావతి ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళని వేశ్యలుగా చిత్రించినంత మాత్రాన ఆంధ్ర ప్రజల్లో వీళ్ళు కొట్టుకు చేస్తారు అనే ఒక ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, తల్లిని చెల్లిని గౌరవించలేని వాళ్ళం రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తారు. సజ్జల గురించి చెప్పండి. నిన్ననే మొన్ననే ఇంకా మహిళలు చల్లారలే, అతను మాట్లాడిన మాటలు రెచ్చగొడతాడు. ఈరోజు సజ్జల మళ్ళా ఆడ రాక్షసులు మహిళల గురించి కేతానికేతంగా మాట్లాడినాడు. అతన్ని రాష్ట్ర బహిష్కరించాలండి సజ్జలని. మహిళలందరూ వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని బహిష్కరించాలి. సజ్జలని కానీ ముందు లోపలేసి బహిష్కరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయం ఉంటుంది. సజ్జలని వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అతన్ని రాష్ట్ర బహిష్కరించాలని అది మనం చూస్తున్నాం. మొత్తంగా మహిళలు సజ్జలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే అంతకుముందు సాక్షి ఛానల్లో మాట్లాడిన మాటలు కావచ్చు, అందరూ కూడా హర్ట్ అయిన పరిస్థితి. కేవలం ఏదో అమరావతిలో ఉండేటువంటి మహిళలను అన్నట్టు కాకుండా యావత్ మహిళల్ని కూడా అన్నట్టు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక టీవీ ఛానల్లో మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సజ్జల క్షమాపణ చెప్తారని కూడా అందరూ అనుకున్నారు. ఆయన కూడా మళ్ళీ మాట్లాడడంతో సజ్జల ప్రెస్ మీట్ తర్వాత ఇక్కడ సాక్షి దగ్గర వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. ఇది మొత్తంగా మరింతగా మహిళలు చైతన్యవంతులై రోడ్ల మీదకి వచ్చి ఈ వైసీపీలో ఉండే నేతల మాటల్ని ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓటర్ స్టూడియో.